రాజమహేంద్రవరం స్థానిక వై జంక్షన్ వద్ద గల విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాట్లు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆదాని చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళమని మాయమాటలు చెప్పి మీ ఇంటికి వస్తున్నారని వారిని వెనక్కు పంపాలని కోరారు. ముందు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆ తర్వాత కమర్షియల్ కనెక్షన్లకు అంటే పరిశ్రమలకు, షాపులకు బిగించారని, ఇప్పుడు మీ ఇంటి గృహాలకు దేశాన్ని దోచుకునే మనుషులు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టిన షాపులు వాళ్లకు కొన్ని చోట్ల వస్తున్న బిల్లులను చూసి ఇప్పటికే చిరు వ్యాపారులు గుండెలు బాదుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించడం కోసం ముందస్తు చర్యగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఐ నాయకులు సప్పా రమణ, పి లావణ్య, టి నాగేశ్వరరావు, నల్లా రామారావు, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, పి దేముడు బాబు, పి త్రిమూర్తులు, అప్పలనాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ, శ్యామల, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. అతని ఒప్పందాన్ని తగ్గించాలి, పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి, అదాని ఒప్పందాన్ని రద్దు చేయాలి, అదాని ఒప్పందాన్ని. స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి సప్లై చేసే విధానాన్ని రద్దు చేయాలని, అదానితో ఉన్న చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలని, పెరుగుతున్న కరెంటు ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కరెంటు రద్దు ధర్నా చేయాలని నిర్ణయించింది. ఆ ధర్నాలో భాగంగానే ఈరోజు ఈ రాజమండ్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒకటే సూటిగా అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడతలేదు, కానీ ఇక్కడే ఎందుకు పెడుతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆనాడు జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెట్టక ముందే పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడే మీ ఆనాడు ప్రదర్శనలో మీరు, మీ టీడీపీ నాయకులు వయ్యావుల కేశవ్, ఇంకొక నాయకులు ఇద్దరు కలిసి వెళ్ళి కోర్టుకి ఎందుకు వెళ్ళారు? లోకేష్ ఎక్కడైనా స్మార్ట్ మీటర్ పెడితే బద్దలు కొట్టండి నేను హామీ అని చెప్పాడు. కానీ ఈరోజు ఈ మూడింటికి విరుద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది తప్ప ఒప్పు ఆలోచన. రెండోది, స్మార్ట్ మీటర్లు పెడితే ఏంటి తప్పు అనే ఆలోచన ఈ రాజమండ్రి ప్రధానికానికి రావాలి. ఒకటే అడుగుతున్నాను నేను, ఈ స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు మీకు ముందు ఇది బిగించిన 200, 300 అడుగుతారు. వాళ్ళు కరెంట్ ఆఫీసర్లు కాదు, అదాని మనుషులు. రెండోది, ఒక పేజ్లో మనం కరెంట్ తీసుకుంటే 9,750 రూపాయలు కట్టాలి. అదే థర్డ్ పేజ్ అనుకుంటే 17,000 అంటే 18,000 రూపాయలు. ఈ 2 బిల్లుల్ని 93 నెలల పాటు మనం ప్రతి నెల కూడా కట్ చేస్తూ ఉంటారు. ఇది తీవ్రం. అదేవిధంగా స్మార్ట్ మీటర్ అంటే అర్థం ఏంటి? కొలత. ఇది మనం వాడినా వాడకపోయినా రిమోట్ అదాని చేతుల్లో ఉంటుంది. ఇది జనానికి అర్థం కావాలి. వాడి ఇష్టం, రిమోట్ ద్వారా అప్పుడు ఈవీఎంఎల్నే మార్చేస్తానని ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకు మాత్రలేరు? దాంతో ఏమవుతుంది? కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది. ఆల్రెడీ ప్రభుత్వ కార్యాలయాలకి, వ్యాపార సంస్థలకి ఈ స్మార్ట్ మీటర్లు బిగించారు. మీరు అందరూ ఇలా అడగండి, చిరు వ్యాపారులు అందరూ కూడా వ్యాపారాలు మూవ్ చేయాలి, మనం కరెంట్ కట్టలేమనేంత బాధ వాళ్ళు పడుతున్నారు. అలాంటిది ఇంటికి, అపార్ట్మెంట్కి అందరూ కూడా తిరిగి బెదిరిస్తున్నారు. అందుకే మేము ఒకటే అడుగుతున్నాం, ఈ స్మార్ట్ మీటర్ వల్ల ఉదాహరణకు మన ఫోన్ బ్యాలెన్స్ అయిపోతే దాని లెక్క ఆధారం ఉండదు. కానీ ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్లు దేనికి ఎంతో ట్రూ ఆఫ్ అనేది ఒక రాతపూర్వకంగా ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ మీటర్ వల్ల వాడు 1000, 2000, 3000 కట్టాల్సింది. 2 ప్రీపెయిడ్ అర్థపెట్టుంటే నువ్వు ముందే బ్యాలెన్స్ చేయించుకోవాలి. ఎప్పుడు సడన్గా అయిపోతే ఆ రాత్రి కట్టపోయిందని అయిపోతే చేయాలి. లాస్ట్గా ఒకటి అడుగుతున్నాను, ప్రభుత్వం అనేది ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అలాంటి ప్రభుత్వం కల్పించే కరెంటు లాంటి కీలకమైన దాన్ని ప్రైవేట్ పనులు చేయడానికే
ఈ స్మార్ట్ మీటర్ ప్రవేశపెడుతున్నారు. దీన్ని కమిషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది ముందుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఎలక్టర్ గారు డిఈ గారికి ఏఈ గారికి చెప్పేది ఒకటే చెప్తున్నాం, దయచేసి స్మార్ట్ మీటర్ని ఇంటికి బిగించొద్దు. బిగిస్తే అక్కడ జనాలతో కలుపుకుని మేము త్వరలో ప్రతి ఇంటికి వెళ్ళి మేమే బద్దలు కొడతాం అని హెచ్చరిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. మీ అందరికీ ఆదేశం ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా స్మార్ట్ మీటర్ వద్దన్నారు. కలకత్తా బెంగాల్ స్మార్ట్ వద్దన్నారు. కేరళ వద్దన్నారు. ఈ పక్కన ఒరిస్సా వద్దన్నారు. అందరూ వద్దంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా ఎన్నికైన మాధవ్ వీళ్ళ ముగ్గురు మాత్రం ఈ కుట్ర చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాను. తాటిపాటి మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి, అగ్రనాయకత్వం కె రాంబాబు గారు, కొండలరావు గారు, సత్తారమణ, మన లావణ్య పాల్గొన్నారని తెలియజేస్తాం.